ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకలాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ షైన్ ఇండియా ఏప్రిల్ మంత్ 2026 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ర్యాపిడ్ గా జస్ట్ ఒక 20 minutes లోపే లాజికల్ గా మనం ట్రిక్స్ యూజ్ చేస్తూ ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది మన షైన్ ఇండియాకి సంబంధించిన ఫస్ట్ పేజ్. ఫ్రెండ్స్, మెయిన్ చూసుకున్నట్లయితే 98వ ఆస్కార్ అవార్డు చాలా ఇంపార్టెంట్. దీని మీద గతంలో మనకు తెలుసు చాలా సార్లు బిట్స్ రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా తెలంగాణ బడ్జెట్ 2026-27 అది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా మనందరికీ తెలుస్తున్నటువంటి అతి ఇంపార్టెంట్ అనేటువంటి టాపిక్ ఏంటంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ భేరీ. మరి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? మెయిన్ గా అక్కడ మనం ఎగ్జామ్ లో ఎలాంటివి ఫోకస్ పెడుతూ ఉంటారంటే ఆపరేషన్స్ మీద ఎక్కువగా ఎగ్జామ్ లో గతంలో అడిగాడు కాబట్టి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా మనందరికీ తెలుసు T20 ప్రపంచ కప్ మన ఇండియా 2026 విజేతగా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్ నుంచి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అమెరికా ఇజ్రాయెల్ తో ఇరాన్ యుద్ధం. దీని మీద జనరల్ గా ఉన్న పాయింట్స్ మీరు చదువుకోండి. మేజర్ గా ఉన్నటువంటి ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎగ్జామ్ లో అలాంటివి చాలా సార్లు అడిగాడు కాబట్టి చూద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ అమెరికా అమెరికా వాళ్ళు ఆ ఆపరేషన్ కి పెట్టినటువంటి పేరు చాలా ఇంపార్టెంట్. అమెరికా పెట్టినటువంటి పేరు ఒకటి, ఇజ్రాయెల్ ఒకటి, రెండు చాలా ఇంపార్టెంట్. అదే విధంగా తర్వాత ఇరాన్ లో ఉన్నటువంటి ఆ ప్రధాన నేత చనిపోవడం జరిగింది. ఆయన పేరేంటి? తర్వాత ఆయన చనిపోయిన కమీన్, ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు? వీటి మీద ఎగ్జామ్లర్ ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాడు కాబట్టి కొంచెం వాటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అమెరికా. మరి అమెరికా ఆపరేషన్ పెట్టిన పేరు ఏంటంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఎపిక్ ఫ్యూరీ అంటే మనం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పూరి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అమెరికా వాళ్ళకి పూరి అంటే చాలా ఇష్టం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. పూరీలు బాగా తింటారని గుర్తుపెట్టుకోండి. అందుకని అమెరికా వాళ్ళు ఎపిక్ ఫ్యూరీ అంటే ఎపిక్ అంటే ఎప్పుడు పూరీలు తింటారని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా మనం గుర్తుపెట్టే ఎగ్జామ్ లో ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా లాజికల్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకుండా. అలానే ఇజ్రాయెల్ అంటే ఆయిల్. ఇజ్రాయెల్ అంటేనేమో ఆయిల్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ అనుగుణ ఆపరేషన్ రోరింగ్ లైన్ అని ఇంపార్టెంట్. లైన్ అని గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ రోరింగ్ లైన్ అంటే ఇక్కడ మరి సింహం కాబట్టి లైన్ మనం ఇజ్రాయెల్ ఆయిల్ తో మనం కంపారిజన్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇజ్రాయెల్ అంటే ఆయిల్ అంటే ఈ సింహానికి ఆయిల్ అంటే ఇష్టమనో లేకపోతే ఇట్లా ఒక లాజికల్ గా మనం దానికి మరి కంపారిజన్ చేస్తూ గుర్తుపెట్టుకుంటే లైఫ్ లో మనం మర్చిపోయేటటువంటి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఇంకా మరి మనందరికీ తెలుసు ఆ దేశం యొక్క ఇరాన్ దేశం యొక్క సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ చనిపోవడం జరిగింది. ఈ అలీ ఖమేనీ అనేటటువంటిది ఇంపార్టెంట్. సరే, ఇది అందరికీ తెలిసినటువంటి పదం కాబట్టి దీని మీద అడకపోవచ్చులే కానీ మరి ఈయన చనిపోయిన తర్వాత తాత్కాలికంగా ఎవరైతే వచ్చారో గతంలో చాలా సార్లు అడిగారు ఫ్రెండ్స్. అలాంటివి చాలా ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా అలాంటి వాటిని మనం చూసుకోవాలి. మరి చనిపోయినటువంటి వ్యక్తి జనరల్ గా అందరికీ తెలుస్తుంది కాబట్టి దాని మీద అడగలే కానీ తాత్కాలికంగా వచ్చినటువంటి వ్యక్తి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తిని ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ గా వచ్చినటువంటి వ్యక్తి పేరు ఫ్రెండ్స్ మనం లాజికల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హుసేనీ ఖమేనీ అని గుర్తుపెట్టుకోండి. హుసేనీని ఎలా గుర్తుపెట్టుకుంటారు? హుసేనీ అంటేనేమో హుటాహుటీన వచ్చాడని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే అలీ ఖమేనీ ఎప్పుడైతే చనిపోవడం జరిగిందో హుటాహుటీన అంటేనేమో వెంటనే హుటాహుటీన అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే, హుసీనా ఖమేనీ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే తాత్కాలిక సుప్రీం లీడర్ ఎవరైతే అంటే కొంచెం 4 ఆప్షన్లు ఈజీగా గుర్తుపెట్టుకోవడం చిన్న లాజిక్. ఇంకా మీకు ఏదన్నా ఈజీ వేలు ఏదైనా గుర్తుండేటటువంటి అవకాశం ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది ఇజ్రాయెల్, ఇరాన్ మరి అమెరికాకి సంబంధించిన యుద్ధం. అదే విధంగా అక్కడ జరిగినటువంటి మరి ఆపరేషన్స్ అవన్నీ కూడా ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. కంటిన్యూషన్ లో చూసినట్లయితే ఫ్రెండ్స్, తెలంగాణ వార్షిక బడ్జెట్ 2026-27 ఫ్రెండ్స్. మరి తెలంగాణ వార్షిక బడ్జెట్ అనగానే నేను జస్ట్ ఒక చిన్న లాజికల్ గా టీఎస్ అని రాసా ఫ్రెండ్స్. ఇక్కడ టీఎస్ అంటేనేమో టీ అంటేనేమో 3 అని రాసా ఫ్రెండ్స్. ఇక్కడ టీ అంటే ఏమో 3 అన్నట్టు గుర్తుపెట్టుకున్నాను నేను. ఎస్ అంటే ఏమో సెకండ్ అని గుర్తుపెట్టుకున్నా. 3 తర్వాత సెకండ్ అంటే 32 అన్నట్టు. అంటే తెలంగాణ వార్షిక బడ్జెట్ 2026-27 మొత్తం ఎంత అనే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి దీన్ని కొంచెం లాజికల్ గా అలా రాసా ఫ్రెండ్స్. ఎలా అంటే ఏమో టీ అంటే ఏమో 3 అని ఇక్కడ 3 రాసా ఫ్రెండ్స్. ఎస్ అంటే ఏమో సెకండ్ అంటే 32 అన్నాడు. అంటే స్టార్టింగ్ లో 32, ఎండింగ్ లో వచ్చేస్తున్న 34 అంటే 3234 కనీసం. అంటే ఇట్లా కొంచెం లాజికల్ గా 2-3 డిజిట్స్ మనం కనుక గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయగలిగిన 4 ఆప్షన్లో ఖచ్చితంగా మాక్సిమం మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది తెలంగాణ వార్షిక బడ్జెట్ కొంచెం లాజికల్ గా గుర్తుపెట్టుకోవడానికి మీరు చదివే ఉంటారు. కొంచెం మీకు ర్యాపిడ్ గా ఒక రివిజన్ లాగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో ఫ్రెండ్స్. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కంటిన్యూషన్ లో T20 ప్రపంచ కప్ 2026 విజేత భారత్ మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇది ఎక్కడ జరిగింది అనేది కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే రెగ్యులర్ అది మనం అందరం ఆ రోజు చూడటం జరిగింది కాబట్టి ఇది తెలియనటువంటి మిత్రులు ఎవరుంటే ఎక్కడ జరిగిందంటే గుజరాత్ లో జరిగింది, అహ్మదాబాద్ లో జరిగింది. అది మన PM నరేంద్ర మోడీ గారి స్టేడియం లో జరిగినటువంటిది ఇది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఒక 2-3 ఉన్నాయి ఫ్రెండ్స్. నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత పురుషుల క్రికెట్ జట్టు 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై విజయాన్ని సాధించింది మనందరూ తెలుసు. ఎవరి సారథ్యంలో అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, సూర్యకుమార్ అనేటటువంటి పేరును గుర్తుపెట్టుకోండి. సూర్యకుమార్ అంటేనేమో సూర్యుడు వచ్చే లోపనం, సూర్యుడు అస్తమించే లోపనం, ఏదో ఒక పదాన్ని మనం అంటే రెగ్యులర్ గా మనం సూర్యుని చూస్తూ ఉంటాం కాబట్టి సూర్యుడితో మనం కనుక కంపారిజన్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. సూర్యుడు వచ్చే లోపు, సూర్యుడు అస్తమించే లోపు మనం న్యూజిలాండ్ మీద గెలిచాం అనేటటువంటి ఒక చిన్న థాట్ గుర్తున్నా
తెలియని మిత్రులు జనరల్గా ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ అనగానే అందరికీ తెలుసు. మరి ఈ గేమ్స్ ఎవరైతే చూడని మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లాజిక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ జనరల్ గా ఇవి ఎన్ని బంతులు కొట్టారు, 6 లేని 4 ఏంటంటే జనరల్ మీరు చూసుకుంటారు, జనరల్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. అందులో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఒకటి, మరి ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చింది చాలా ఇంపార్టెంట్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఎవరికి వచ్చింది రెండు చాలా ఇంపార్టెంట్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చిందంటే బుమ్రాకి రావడం జరిగింది ఫ్రెండ్స్. బుమ్రా ఎలా గుర్తుపెట్టుకుని, బుమ్రా అంటే బొమ్మలను గుర్తుపెట్టుకుని చిన్న పిల్లలు చూడండి ఫ్రెండ్స్, బొమ్మలతో ఏం చేస్తారంటే మ్యాచ్లు ఆడుతూ ఉంటారు. అంటే బొమ్మల కర్రతో కానీ, బొమ్మల క్రికెట్ బ్యాట్ తో కానీ, బొమ్మ బాల్ తో కానీ అట్లా. అంటే బుమ్రా అనుగులోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని గుర్తుపెట్టుకుని టోర్నీ అనమాట. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఎవరికి వచ్చిందని శాంసంగ్ అంటే శాంసంగ్ ఫోన్ ఫ్రెండ్స్. మనందరికి శాంసంగ్ ఫోన్ ఉంటుంది కదా. ఈ శాంసంగ్ ఫోన్ ని ఏం చేస్తారంటే ఆ టోర్నీలో శాంసంగ్ ఫోన్ ని మనం కొన్నామను అట్లా ఓ లాజికల్ గా మనం టోర్నీ అనుగులోనే మరి శాంసంగ్ ఫోన్ ని కొన్నామన్నట్టు కొంచెం దాంతో మనం కంపారిజన్ చేస్తూ గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కాలం మన మెమరీ అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కొంచెం మేజర్ గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటటువంటి పాయింట్స్. ఇక జనరల్ గా ఉన్నవి చాలా ఉంటాయి, అవన్నీ కూడా మీరు చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ లో మనం చూసుకున్నట్లయితే చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ శాంసంగ్ కానీ బొమ్రా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి పదాలు కనుక మీరు జస్ట్ విని ఈ షైన్ ఇండియాకి సంబంధించి మెయిన్ హైలైట్ బాక్స్ లో ఉన్న వాటిని అలా హెడ్డింగ్ చూసుకున్నా కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనే 4 ఆప్షన్లు ఖచ్చితంగా ఓ మూడింటిని 100% ఎలిమినేషన్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా పెట్టేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 98వ ఆస్కార్ అవార్డులు 2026 వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026 98. ఈ 98 కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే 2026లో ఆ లాస్ట్ లో 6 2 యాడ్ చేశారు ఫ్రెండ్స్, 6 + 2 దట్ ఈజ్ ఈక్వల్ 8 కాబట్టి 98వ అట్లా ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 8వ ఆస్కార్ అవార్డులు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. ఎక్కడ ఎక్కువగా జనరల్గా ఇది ఎక్కడ జరుగుతుందంటే ఒక థియేటర్లో జరుగుతుంది, మనందరికీ తెలుసు. అది అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో మరి డాల్బీ అనేటటువంటి థియేటర్లో జరిగింది. మనందరికీ జనరల్ పాయింట్స్ వాటి మీద ఎగ్జామ్లో ఫోకస్ పెట్టలే, కానీ ఎక్కువగా ఏ విభాగంలో అత్యధిక అవార్డులు వచ్చాయి, ఏ మూవీ డైరెక్టర్ ఎవరు, ఉత్తమ నటి ఎవరు, ఇవన్నీ అంటే కొంచెం ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం ఫోకస్ పెడదాం ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న ఇంపార్టెంట్, మొత్తం 24 విభాగాలు అవార్డులు ప్రదానం చేశారు ఫ్రెండ్స్. 24 అంటే ఈ 24 ఎలా గుర్తుపెట్టుకోండి, 24 అవర్స్ అని గుర్తుపెట్టుకోండి, 24 అవర్స్ అని 1 డే అని గుర్తుపెట్టుకోండి. అంటే తర్వాత ప్రతిసారి 23 విభాగాల అవార్డులను ప్రకటించేవారు. అయితే ఈసారి మాత్రం ఒక అవార్డుని ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది, కొత్తగా ఒక విభాగాన్ని యాడ్ చేయడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఏంటంటే మరి అది బెస్ట్ కాస్టింగ్ అనేటటువంటి విభాగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బెస్ట్ కాస్టింగ్ అంటే గతంలో 23 విభాగాలు, ఇప్పుడు ఒకటి యాడ్ అయింది 24 అవర్స్ లాగా 24 విభాగాలు అన్నట్టు. దీన్ని మాత్రం బెస్ట్ కాస్టింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ దీని మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫాలో అయ్యేటటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, 2026 ఆస్కార్ పురస్కారాల్లో పాల్ థామస్ ఆండర్సన్, అంటే వీటిలో కొన్ని పదాలు కన్ఫ్యూజ్గా ఉంటాయి కాబట్టి కొంచెం మనకు అనుకూలంగా మనం రోజువారీగా వాడేటటువంటి పదాలకు అనుకూలంగా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పాల్ థామస్ ఆండర్సన్, అందులో పాల్ అంటే ఏమో పాలు అని గుర్తుపెట్టుకోండి, థామస్ ఆండర్సన్ అంటే ఏమో సన్ అని గుర్తుపెట్టింది. సహజంగా చూడండి, సన్ అంటే పిల్లలు మరి ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలు ఎక్కువగా తాగుతూ ఉంటారు కాబట్టి పాలు తాగేటటువంటి పిల్లలు సహజంగా ఏం చేస్తారంటే క్రికెట్ ఎక్కువ ఆడతారు కాబట్టి 1 బ్యాటిల్ ఆర్డర్ అనదర్ అనేటటువంటి చిత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్కసారి కనుక బ్యాట్తో మనం మరి కొట్టాలి అంటే 6 కొట్టాలన్నా 4 కొట్టాలన్నా అంటే 6 అని గుర్తుపెట్టి, 6 అంటే 6 విభాగాల్లో వచ్చింది. అంటే ఒక పిల్లవాడు ఒక్కసారి బ్యాట్తో 6 కొట్టాలంటే ఖచ్చితంగా పిల్లవాడు ఏం చేస్తాడు, పాలు తాగాలని గుర్తుపెట్టుకోండి. అంటే పాల్ థామస్ ఆండర్సన్ అనగానే మీకు వెంటనే ఏం గుర్తు రావాలంటే 1 బ్యాటిల్ ఆర్డర్ అనదర్ అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకుంటే 6 కొడతాడు కాబట్టి 6 విభాగాల్లో మరి రావడం జరిగింది అనేటటువంటి విషయాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకేంటవి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, సహాయ నటుడు, తర్వాత అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, కాస్టింగ్, ఇవన్నీ మొత్తం 6 అంటే 6 కొట్టాడని గుర్తుపెట్టుకుని 6 విభాగాలు అనేది ఈజీగా ఉంటుంది. ఈ స్టోరీ అందరికీ తెలిసి తండ్రి కూతురు అనుబంధం నేపథ్యంలో రాజకీయ అంశాలతో రూపొంది. జనరల్గా ఇది మీరు చదువుకొని సరిపోతుంది, అదంతా కూడా అంత అవసరం లేదు, కానీ కొంచెం మేజర్గా ఉన్న వాటిని మాత్రం మనం ఫోకస్ పెడతాం. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే 98వ ఈ ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ నటుడిగా మరి మైకేల్ బి జోర్డాన్ అనే పదం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎగ్జామ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఏరియా ఇదంతా కూడా. మరి ఉత్తమ నటుడిగా వచ్చిన మైకేల్ బి జోర్డాన్ ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. మనకి ఏ మూవీలో మరి ఈ అవార్డు రావడం జరిగింది అంటే, ఉత్తమ నటుడిగా ఏ మూవీలో రావడం జరిగింది అంటే సిన్నర్స్ అనేటటువంటి చిత్రంలో మంచి నటనకు రావడం జరిగింది. అంటే సిన్నర్స్ చిత్రంలో నటన గాను మైకేల్ జోర్డాన్ ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది. ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ ఫ్రెండ్స్. సిన్నర్స్ అంటే చిన్నోడు అని గుర్తుపెట్టుకోండి, చిన్నోడు అని గుర్తుపెట్టుకోండి, చిన్న బాలుడు అని గుర్తుపెట్టుకోండి. చిన్న బాలుని మనం ఏం చేస్తామంటే జోర్డాన్ అంటేనేమో జో కొడతామని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా లాజికల్గా ఈ సిన్నర్స్ అంటేనేమో చిన్నగా ఉన్నటువంటి పిల్లలు, ట్విన్స్ అని గుర్తుపెట్టుకుంటే ట్విన్స్ అంటే డబుల్ యాక్షన్ అనమాట. ఈ మూవీలో ఇది 2 రకాల పాత్రల్ని మరి పోషించడం వల్ల కాబట్టి ఇద్దరు చిన్న పిల్లలు మరి ఇద్దరు చిన్నవాళ్ళు నటన గాను జోర్డాన్ అంటేనేమో జో కొట్టడం అలా గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో 100% మీరు మరి ఆన్సర్ పెట్టేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అవన్నీ మీరు చూసుకోండి. ద్విపాత్రాభినయంతో నటించడం జరిగింది. ద్విపాత్రాభినయం అంటేనే ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు అన్నట్టు మీరు లాజికల్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది మనకి ఏంటంటే ఫ్రెండ్స్, మనకున్న 4 ఆప్షన్లో
ఒక ఆప్షన్ ఖచ్చితంగా మనం క్యాచ్ చేయడమే కాబట్టి ఏదో ఐఏఎస్ ఐపీఎస్ లాగా మనం థియరిటికల్ గా రాసేటటువంటి అవకాశం ఉండదు కదా ఫ్రెండ్స్. జస్ట్ బిట్ని మనం ఐడెంటిఫై చేయడమే కాబట్టి ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సినిమాలో కవల పాత్రలో నటించి, కవల అంటే ద్విపాత్ర అభినయంలో పాటించి, అంటే సిన్నర్స్ అనగానే చిన్నోళ్ళని గుర్తుపెట్టుకుంటే, జో కొడతాం కాబట్టి జోర్డాన్ అని గుర్తుపెట్టుకుంటే, ఇలా ట్విన్స్ పాత్రలో నటించి ఆస్కార్ గెలుచుకున్నటువంటి తొలి నటుడిగా, తొలి అనే పదం ఎక్కడని అడిగినా, మొట్టమొదటిదని అడిగినా, మొదటిదని అడిగినా, అది పెద్దదని అడిగినా, అది చిన్నదని అడిగినా, ఇట్లాంటి వాటి మీద ఎగ్జామినర్ ఫోకస్ పెడతాడు మన అందరూ తెలుసు కాబట్టి ఇక్కడ తొలి నటుడిగా అన్నాడు కాబట్టి ఈ జోర్డాన్ అని కూడా జో అనే పదం గుర్తుపెట్టుకుంటే, సిన్నర్స్ అంటేనేమో చిన్నోడు అని గుర్తుపెట్టుకుంటే, మరి ఇద్దరు ట్విన్స్ లాగా గుర్తుపెట్టుకుంటే ఈజీ ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఇంపార్టెంట్ ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ, మరి ఇక్కడ హామ్లెట్ చిత్రంలో నటనకు గాను జెస్సీ బక్లీ ఉత్తమ నట అవార్డును అందుకోవడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, హామ్లెట్ అంటేనేమో ఆమ్లెట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరికి మనం ఎక్కువగా ఆమ్లెట్లు ఎక్కువగా మనం ఇస్తూ ఉంటామంటే జెస్సీ బక్లీ అంటేనేమో బక్కగా ఉన్న వాళ్ళకి ఆమ్లెట్లు ఎక్కువగా ఇవ్వాలన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే దాంతో సింక్ అయ్యే విధంగా ఉంది కాబట్టి మనం అలా గుర్తుపెట్టుకున్నాం. జెస్సీ బక్లీ అంటేనేమో బక్కగా ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే ఆమ్లెట్ ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. సిన్నర్స్ అంటేనేమో చిన్నవాడు అనో జో కొడతామని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. కొన్నింటిని ఈజీగా అలా గుర్తుపెట్టుకుంటే ఎన్నింటినైనా కరెంట్ అఫైర్స్ ని మన బ్రెయిన్ అనేది ఈజీగా మరి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ ఉంటే అవన్నీ మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాటిని అన్నింటిని ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉత్తమ చిత్రం అనగానే మనకు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఒక్కసారి మనం బ్యాట్ తో సిక్స్లు కొట్టాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పాలు తాగాలి కాబట్టి పిల్లవాడు పాలు తాగాలని గుర్తుపెట్టుకోండి. ఉత్తమ నటుడు అనుకున్నాడు జోర్డాన్ అంటే జో కొట్టాలి ఎందుకంటే సిన్నోడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. జెస్సీ బక్లీ బక్కగా ఉన్న వాళ్ళకి ఆమ్లెట్ తినాలనిపించాలి. ఇట్లా ఇవన్నీ కూడా మీరు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ వాటిని చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా జనరల్ గా ఉన్న పాయింట్స్ ఉన్నాయి కాబట్టి స్లోగా నేను మరి మూవ్ చేస్తున్నా కాబట్టి మీరు వీటిని వీలుంటే స్క్రీన్ షాట్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీన్ని మరి ఇక్కడ డిస్క్రిప్షన్ లో దీన్ని పీడిఎఫ్ ని పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని మొత్తం చూసేటటువంటి ప్రయత్నం చేయండి. జనరల్ గా ఉన్న పాయింట్స్ కొన్ని ఉంటే నేను ఏదైనా మిస్ అయినా కూడా చేసినా కూడా వాటిని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మన అందరికీ తెలుసుగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన. సహజంగా మోడీ గారు ప్రతి దేశాన్ని వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ మధ్యకాలంలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇజ్రాయెల్ పర్యటన జరిగింది. జనరల్ గా పర్యటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, వాటి మీద ఫోకస్ పెట్టలే. కానీ ఆపరేషన్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అమెరికా వాళ్ళకి మరి ఇంతకుముందు నేను చెప్పే కదా ఫ్రెండ్స్, అమెరికా వాళ్ళకి ఏది ఇష్టం అంటేనేమో పూరీలు ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. అంటే ఇక్కడ ప్యూరీ అన్నట్టు ఇజ్రాయెల్ అంటే ఆయిల్ కి లయన్ సింహం గుర్తుపెట్టుకోండి అంతే. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా భారత పర్యటన చేశాడు. లులా డసిల్వా అంటే బ్రెజిల్ అనగలోనే లులా డసిల్వా అనగలోనే ఇక మనకు తెలుసు చూడండి, డసిల్వా అంటే ఏమో డ్రెస్ విలువ అనేటటువంటి దానిలాగా బ్రెజిల్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారంటే డ్రెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు కాబట్టి అలా ఏదో అలా పెట్టాను. ఇంకా మీకు ఏదైనా ఈజీగా అనిపిస్తే ఫ్రెండ్స్ మీరు మరి దాన్ని ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్ లో కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటన రావడం జరిగింది. ఇలా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అన్నింటి మీద మనం ఎగ్జామినర్ ఫోకస్ పెట్టాలి కానీ జస్ట్ అట్లా ఒక లుక్ అయ్యింది. ఎందుకని మంచిది. కెనడా అనగానే కెనడా వాళ్ళు ఇప్పుడు కూడా మన భారతదేశం వస్తే వాళ్ళు ఒక మార్క్ ని ఏర్పాటు చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే. తర్వాత చూద్దాం, ఇంకా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏప్రిల్ మంత్ కి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. జనరల్ గా ఉన్నాయి చూసుకోండి. మెయిన్ గా ఇంపార్టెంట్ అనేటటువంటి వాటి మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2026లో భారత్ కు అగ్రస్థానం రావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఈ షూటింగ్ లో మొత్తం ఎన్ని పథకాలు రావడం జరిగింది అని ఫ్రెండ్స్, ఇక్కడ 76 పథకాలు రావడం జరిగింది. ఇందులో స్వర్ణాలు వచ్చేసి 39, 39 స్వర్ణాలు, 18 రజతాలు, తర్వాత 19 కాంస్యాలు. ఇక్కడ చూడండి 18, 19 కంటిన్యూషన్ గా ఉంది. 18, 19 కంటిన్యూషన్ గా ఉంది. మరి ఇంకా దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ 39 స్వర్ణాలు, రజతాలు, కాంస్యాలు ఆర్డర్ లో ఉంటాయి కాబట్టి మొత్తం మీద 76 పథకాలు. అట్లా 18, 19 ఈజీగా గుర్తుంటుంది. స్టార్టింగ్ 39 అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే. ఇంక ఇక్కడ ఇంపార్టెన్స్ ఏమున్నాయి అనేది మొత్తం చూద్దాం ఫ్రెండ్స్, చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే భారత షూటర్లు మొత్తం మీద 76 పథకాలు నెగ్గి అగ్రస్థానంలో ఉండటం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చాలా 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 ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక బిట్ ఉంది, తెలంగాణకు సంబంధించి ఒక బిట్ ఉంది. అంటే ఏపీలో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినప్పుడు దాని మీద ఫోకస్ పెట్టవచ్చు, టీఎస్ మీద ఇక్కడ ఫోకస్ పెట్టవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ముఖేష్ నేలపల్లి, ఇక్కడ చూడండి పిస్టల్ షూటర్ ముఖేష్ నేలపల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తం 9 పథకాలకు పోటీపడి 8 గెలవడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అన్నమాట. 9కి పోటీపడి 8 రావడం జరిగింది. మరి అందులో 5 స్వర్ణాలు రావడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఆయన పేరు ముఖేష్ నేలపల్లి. మీరు దీన్ని ఏ విధంగా నేలవల్లి అన్నాడు, కొన్ని పుస్తకాల్లో నేలపల్లి అన్నాడు. సరే ఏదేమైనప్పటికీ మీకు అనుకూలంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 4 ఏదైనా మనం ఒక దాన్ని ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. తర్వాత తెలంగాణకు సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. తెలంగాణకు సంబంధించి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు ధవళిక. ఈ అమ్మాయి 2 పథకాలు సాధించడం జరిగింది. ఇక్కడ చూడండి ఏమో కూడా 50 మీటర్లు అంటే 50 మీటర్ల రైఫిల్ మరి ప్రోన్ విభాగంలో తెలంగాణకు సంబంధించిన అమ్మాయి ధవళిక అని గుర్తుపెట్టుకోండి. ముఖేష్ ఇక్కడేమో ధవళిక అని గుర్తుపెట్టుకోండి. అక్కడ ముఖేష్, ఇక్కడేమో ధవళిక. మీకు అనుకూలంగా ఏదైనా ఈజీ రోజువారీగా వాడేటటువంటి పేర్లు ఏమైనా ఉంటుంది అట్లా మీరు లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా దీనికి ఇంకా మీకు తెలిసనేటటువంటి ఉద్దేశంతో మీరు గుర్తుపెట్టుకుంటారనేటటువంటి ఉద్దేశంతో నేను కొంచెం ముందుకెళ్తాను. ఇంతే ఫ్రెండ్స్. ఇది తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి షూటింగ్ సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా విశాఖపట్నంలో
ఐఎఫ్ఆర్ మిలాన్ 2026 విన్యాసాలు జరిగి ఇవి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి, ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే చాలు. విశాఖపట్నం మనలో మనందరూ తెలుసు, విశాఖపట్నం బీచ్ చాలా ఫేమస్. మరి ఐఎఫ్ఆర్ అంటే ఇప్పుడు జనరల్ ఐఎఫ్ఆర్ ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎఫ్ఐఆర్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఏదైనా దొంగతనం ఏదైనా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఏదైనా గొడవలు జరిగిన సందర్భంలో ఎఫ్ఐఆర్ నోట్ చేస్తాం. అంటే ఎఫ్ఐఆర్ ని ఎవరి మీద నోట్ చేస్తాం అంటే మిలాన్ అంటే ఇక్కడ మరి విలన్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే విలన్ ఎవరైతే విలన్స్ ఉంటారో విలన్స్ మీద ఎఫ్ఐఆర్ నోట్ చేస్తారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అది విశాఖపట్నం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. రేపు విశాఖపట్నంలో ఏ విన్యాసాలు జరిగినాయి అంటే ఐఎఫ్ఆర్ మిలాన్ అని ఇంకోటి అన్నప్పుడు మనకి ఐఎఫ్ఆర్ అనగా మనకు చిన్న లాజికల్ అనమాట. ఎఫ్ఐఆర్ లాగా గుర్తుపెట్టుకుని మిలాన్ అంటే మిలాన్ లాగా గుర్తుపెట్టుకుని విశాఖపట్నం బీచ్ చల్లటి ప్రదేశంలో అన్నట్టు ఏదో హాస్యంగా మనకు అనుకూలంగా రోజువారీ మనం వాడేటటువంటి పదాలతో కనుక మనం జోడించుకుంటే కరెంట్ అఫైర్స్ ఇలానే చదవాలి ఫ్రెండ్స్. అంతేగాని జనరల్ గా చదవటం అంటే అది ఏదో ఏఎస్ ఐపీఎస్ చదివేటటువంటి వాళ్ళకి పాసిబుల్ అవుతుందిలే కానీ మామూలుగా టెట్ డిఎస్సీ కానిస్టేబుల్ కానివ్వండి ఎస్ఐలు కానీ ఏదైనా అసలు నాకు తెలిసి ఏ ఎగ్జామ్ అయినా మనం ఇలా లాజికల్ గా చదువుకుంటేనే మన బ్రెయిన్ అనేది కొంచెం ఈజీగా మరి రిసీవ్ చేయగలిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇంకంతే, దాని మీద ఏముండదు, జస్ట్ ఒక్క బిడ్తోనే మొత్తం అయిపోయింది. తర్వాత తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు రావడం జరిగింది 2025. మరి ఇవన్నీ మన తెలుగు వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డులు కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు. వీటి మీద నేను ఎక్కువగా ఏం ఫోకస్ పెట్టాలి కానీ రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ చిత్రం రావడం జరిగింది. మొత్తం 4 అవార్డులు సొంతం చేసుకుంది రాజు వెడ్స్ రాంబాయి. పాపులర్ మూవీ మనందరికీ తెలుసు. ఇవి మీరు ఒకసారి జనరల్ గా ఉండేటటువంటి రోజు మనం చూస్తున్నటువంటి మూవీసే కాబట్టి సంక్రాంతికి వస్తున్నామని, తర్వాత కోర్టు మూవీస్ కానీ ఇవన్నీ మనకు తెలిసిన మూవీసే కాబట్టి మీరు స్లోగా నేను మూవ్ చేస్తున్నా కాబట్టి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అయినా నేను పీడిఎఫ్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను హైలైట్ చేస్తాను ఏదేది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేది కూడా నేను చూస్తాను. ఇంపార్టెంట్ అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. తర్వాత నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టి ఈజీ ఫ్రెండ్స్. అందులో చూడండి, నేపాల్ అంటేనేమో పాల్ అని గుర్తుపెట్టుకోండి, బాలేంద్ర అంటేనేమో బాలూరు అని గుర్తుపెట్టుకోండి. బాలూరు పిల్లలే కదా ఫ్రెండ్స్ పాలు ఎక్కువగా తాగేది, అంతే. ఇక దాన్ని 4 సార్లు రాయనటం కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ అట్లా పాలు బాలేంద్ర బాలూరు పాలు అని గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది అంతే. ఇంకంతే ఫ్రెండ్స్. తర్వాత కంటిన్యూషన్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మరి దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఇది మరి గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం 15 ఇయర్స్ బిలో అనమాట. అంటే 14, 15, 14, 15 ఇయర్ ఇంపార్టెంట్. 15 ఇయర్స్ బిలో పిల్లలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది, మిగతా వాళ్ళకైతే కాదు ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూసుకోండి, నేను స్లోగా మూవ్ చేస్తున్నా. ఒకసారి జనరల్ గా ఉన్నవి కాబట్టి మరి షైన్ ఇండియా వాళ్ళు దాన్ని హైలైట్ చేసి బాక్స్ లో పెట్టారు కాబట్టి అది ఇంపార్టెంట్, నాకు తెలిసి చాలా ఇంపార్టెంట్. తర్వాత జనరల్ గా చిన్నవి ఉంటాయి, నేను బాక్సుల్లో ఉన్నటువంటి వాటిని హైలైట్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి జనరల్ గా ఉన్నది ఫ్రెండ్స్, ఇది మామూలే, దాని మీద ఏం అడిగేటటువంటి అవకాశం. జనగణన యాప్ ఒకటి వచ్చింది మస్కట్లు, మరి ఆ విధంగా ఉంది కాబట్టి బొమ్మ ఒకసారి చూసుకోండి. అది రోజు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం కాబట్టి మనం తెలుసు. ఇంకా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కళ్యాణ లక్ష్మి పథకాలు చాలా చాలా ఇంపార్టెంట్. విద్యాలక్ష్మి కళ్యాణ లక్ష్మి పథకాలు రెండు కూడా సేమ్ అమౌంట్ ఫ్రెండ్స్. విద్యాలక్ష్మి అన్న ఇది ఎక్కడంటే మనందరూ తెలుసు, మరి మార్చి 8న అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ లో మరి దీన్ని చంద్రబాబు నాయుడు గారు దీన్ని మహిళల కోసం తక్కువ వడ్డీ కానీ కేవలం 4% మాత్రమే, అంటే 4% వడ్డీతో అమౌంట్ 2 పథకాలకి సేమ్ అమౌంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 2 పథకాలు క్లియర్ గా ఇచ్చాడు. ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అదే విధంగా కళ్యాణ లక్ష్మి పథకం, రెండింటి సేమ్ అమౌంట్ సేమ్ మరి ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఇక్కడ పాఠశాలలో కళాశాలలో పిల్లలకు చెల్లించాల్సినటువంటి ఫీజు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. గరిష్టంగా 2 పిల్లల చదువుకు మాత్రం 10,000 నుంచి 1,00,000 వరకు అనమాట. సేమ్ అక్కడ కళ్యాణ లక్ష్మి దగ్గర కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు. వడ్డీ మాత్రం 4% అని గుర్తుపెట్టుకోండి అంతే. వడ్డీ 4%, 10 to 10,000 to 1,00,000 అనమాట. అంతవరకు సారీ ఫ్రెండ్స్, ఇక్కడ గరిష్టంగా ఎంతవరకు అంటే 1,00,000. ఓకే ఫ్రెండ్స్, 1,10,000 వరకు అనమాట తీసుకునేటటువంటి అవకాశం ఉంది. సేమ్ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఒకటి, అదే విధంగా మరి విద్యాలక్ష్మి పథకాల ఆ స్కీమ్స్ యొక్క అమౌంట్ ఇంట్రెస్ట్ సేమ్ అలానే ఉన్నాయి, ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జనరల్ గా ఉన్న టాపిక్స్ అవి మీరు చూసుకోండి, వాటి మీద ఎగ్జామ్ ఎక్కువగా ఫోకస్ పెట్టలే కానీ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పీఎం కిసాన్ అనగానే ప్రధానమంత్రి కిసాన్ అనగానే సంవత్సరానికి 6,000 మనందరికి రైతులకు అందరికి వస్తూ ఉన్నాయి కాబట్టి దీన్నే మరి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనేటటువంటి స్కీమ్ ద్వారా మరి 3వ విడత నిధులు విడుదల చేయడం జరిగింది. దీనికి స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది చూడండి, జనరల్ గా కేంద్రం ఏం చేస్తుందంటే 6,000 ఇస్తుంది, అంటే 2,000 ఇయర్ లో 3 times ఇస్తుంది. మరి ఈ 6,000 తో పాటు గవర్నమెంట్ అదనంగా ఏం చేస్తుందంటే 14,000 ఇస్తుంది అనమాట. అంటే 14 + 6 ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి. మరి అన్నదాత సుఖీభవ అంటే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదేమో 6,000, జనరల్ గా అందరికీ తెలిసిందే. స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14,000 ఇవ్వడం జరుగుతుంది. 14 + 6 టోటల్ గా 20,000 ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఆప్షనల్స్ లో మరి కన్ఫ్యూజ్ గా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని మీరు చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో. అడగొచ్చు ఒకవేళ, ఎందుకంటే ఏ రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగిందంటే, ఒకటి పశ్చిమ బెంగాల్, 2వది వచ్చేసి తమిళనాడు, 3వది కేరళ, 4వది అస్సాం. దీనికి ఏంటంటే జనరల్ గా ఏపీ కిట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఏ అంటే మస్సాం
పి అంటేనేమో పశ్చిమ బెంగాల్, కే అంటేనేమో కేరళ, టీ అంటేనేమో తమిళనాడు. ఏదో మీకు అనుకూలంగా ఏదన్నా ఉంటే దానికి అనుకూలంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది అప్డేట్ బిట్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూషన్ లో చూసినట్లయితే ఇది ఇండెక్స్ అంత ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026 ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కూడా గతంలో ఒక 1 or 2 times ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి దీని మీద కూడా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టొచ్చు, ఎందుకంటే తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది. చూడండి ఈజీ ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ 7వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి 17th ప్లేస్ లో ఉంది. జస్ట్ చూడండి ఈజీగా ఫ్రెండ్స్. తెలంగాణ అంటేనేమో తెలంగాణ, టీఎస్ అంటేనేమో ఎస్ ఫర్ 7 అని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ అంటేనేమో ఇక్కడ ఒక 1 యాడ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఏ అంటేనేమో స్టార్టింగ్ లెటర్ 1 కాబట్టి యాడ్ అవుతుంది. టీఎస్ 7th ప్లేస్, ఆంధ్రప్రదేశ్ 17 అంతేగా, అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేగా. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ లో మనం చూసుకున్నట్లయితే జనరల్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక ఆయుధ దిగుమతుల్లో భారత్ మాత్రం 2వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. ఆయుధాలను దిగుమతి చేసే ప్లేసుల్లో ఇండియా మరి 2వ స్థానంలో ఉంది. ఇది ఒక చాలా గొప్ప పరిణామంగా మనం భావించవచ్చు ఫ్రెండ్స్. తర్వాత యుద్ధ నౌక, మరి ఇక మనకు ఈ మధ్య కాలంలో మన ఇండియా మన నౌకల్లో ఒక యుద్ధ నౌక రావడం జరిగింది ఫ్రెండ్స్. అదే మరి ఐఎన్ఎస్ అంజదీప్ అనేటటువంటి యుద్ధ నౌక. ఈ అంజదీప్ ఫ్రెండ్స్ ఇది. అండ్ అంజదీప్ అంటేనేమో మరి ఇక్కడ మనందరూ తెలుసు, ఈ ద్వీపానికి సంబంధించిన ఇది సముద్రం లోపల అడుగున ఉండి శత్రువుల యొక్క మరి వాళ్ళని గమనిస్తూ ఎవరికి కనిపించకుండా సముద్రం లోపలే ఉంటూ రహస్యంగా ఉంటూ మన శత్రు నౌకలు ఏవైతే ఉన్నో వాటిని ధ్వంసం చేయడంలో అద్భుతంగా పనిచేసేటటువంటి నౌక అంజదీప్ అన్నమాట. దీప్ అంటే ఏమో లోపల ఒక ద్వీపంలాగా లోపల ఉండి ఈ ఒక అది ఎవరికి కనిపించకుండా అంతం చేస్తుంది కాబట్టి సముద్రం లోపల చాలా ఇంపార్టెంట్. ఇది మనకు రావడం జరిగింది, ఇది ఒక గొప్ప పరిణామంగా మనం భావించవచ్చు. మీరు ఒకసారి చూసుకుని ఫ్రెండ్స్ ఈజీగానే అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోని మొట్టమొదటి ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోని మొట్టమొదటి అన్న, తొలిసారి అన్న, పెద్దది అన్న, అది చిన్నది అన్న, అలాంటిది మాత్రం చాలా మొట్టమొదటి అనుకుని ఇక్కడ త్రివిధ సజ్జలు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కదా. సజ్జలో సంకర జాతి ఏంటంటే RHB 273 గుర్తుపెట్టుకోండి. RHB 273 చాలా ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి త్రివిధ అన్నమాట, త్రివిధ సజ్జ సంకర రకం చాలా ఇంపార్టెంట్. RHB 273 ఇంపార్టెంట్. దాన్ని మీరు ఏదైనా లాజికల్ గా మీకు ఏదైనా గుర్తుండేటటువంటి అవకాశం ఉంటే వేరే ఏదైనా లాజిక్ ని యూజ్ చేస్తూ గుర్తుపెట్టుకోండి, లేదా యావరేజ్ గా చదువుకుని సరిపోతుంది ఫ్రెండ్స్. చూద్దాం కంటిన్యూషన్ లో మనం చూసినట్లయితే ఇవన్నీ జనరల్ గా ఉన్నాయి కాబట్టి షైన్ ఇండియా వాళ్ళు వాటిని హైలైట్ చేయలేదు. షైన్ ఇండియా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని బాక్స్ లో ఉంచుతారు, బాక్స్ లో ఉందంటే మనం ఖచ్చితంగా చూడాలి. ఇక మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇక్కడ మనందరి యుద్ధ హెలికాప్టర్ లో ప్రయాణించినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతిగా ఇక ద్రౌపది ముర్ము గారు. ఇది ఒక్కటే కదండి, గతంలో ఎన్నింట్లో అతి తేలికైనటువంటి విమానంలో ప్రతి రాకెట్ లో యుద్ధ హెలికాప్టర్ ఏదైనా కనిపించిందంటే ద్రౌపది ముర్ము గారు మాత్రం ఈమె గారు ఖచ్చితంగా వెళ్ళి కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ హ్యాబిట్ అనుకుంటా. మరి ఇప్పుడైతే ప్రచండ అనేటటువంటి మరి ఆ యుద్ధ హెలికాప్టర్ లో మరి ద్రౌపది ముర్ము గారు వెళ్ళి రికార్డు సృష్టించడం జరిగింది. ఇది కూడా చాలా తేలికపాటి విమానం. ఇది మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ఇట్లా అడగొచ్చు. ఇటీవల కాలంలో ద్రౌపది ముర్ము గారు మరి యుద్ధ నౌకలో ప్రయాణించడం జరిగిందంటే అతి తేలికపాటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ మరి LCH ప్రచండలో అంటే మంచి పెద్ద ఎండలో అని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం సమ్మర్ టైం కాబట్టి మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరి వెళ్ళటం జరిగింది. గతంలో చాలా వెళ్ళారు, మరి రఫేల్ కానివ్వండి, సుకోయ్ లాంటి ఎన్నో మరి చాలా విమానాలలో ఆమె గారు వెళ్ళటం జరిగింది కాబట్టి చాలా గ్రేట్ ఫ్రెండ్స్, చాలా గ్రేట్. దాని ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. భారతీయ చిత్రం జస్ట్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది, మీరు జనరల్ పాయింట్ చూసుకున్నా సరిపోతుంది. భారతీయ చిత్రం ఏంటంటే బూంగ్ అనేటటువంటి చిత్రానికి బాఫ్టా అవార్డు చదవడం జరిగింది. బాఫ్టా అంటేనేమో మనకి ఇక్కడ బాటా కంపెనీ లాగా ఉంది. బూంగ్ అంటేనేమో బూట్లను గుర్తుపెట్టుకోండి. ఈ బూట్లు సహజంగా చూడండి బాటా కంపెనీతో చేసినటువంటి బూట్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని గుర్తుపెట్టుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. అంతే బాటా కంపెనీ బూంగ్ బూట్లు ఈ జనరల్ గా చదువుకుంటే సరిపోతుంది. ఏముంది, హెడ్డింగ్ చదువుకున్నా కూడా మనం ఖచ్చితంగా ఎనాలిసిస్ కూడా చేసేటటువంటి అవకాశం మనకు ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్ లో చూసినట్లయితే 68వ గ్రామీ వార్షిక అవార్డులు 2026 రావడం జరిగింది. ఇది జనరల్ గా 68వ గ్రామీ వార్షిక అవార్డులు మనందరికి తెలిసినటువంటి అవార్డ్స్. మెయిన్ అవార్డు ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఏంటంటే లేడీ గాగా అనేటటువంటి వోకల్ ఆల్బమ్ అన్నమాట. ఇది బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్, చాలా ఇంపార్టెంట్. ఇక జెల్లీ రోల్ కానివ్వండి, ఇవి జనరల్ గా ఉంటాయి. వీటి మీద గతంలో కూడా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టాడు కాబట్టి దీన్ని ఒక్కసారి ఈ టేబుల్ ఒక్కసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్. నేను PDF పంపిస్తాను కాబట్టి మీకు అనుకూలంగా ఒకసారి దాన్ని లాజికల్ గా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ బిట్ ఏంటంటే ఇయర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వింటర్ ఒలింపిక్స్ అంటేనే ఇంపార్టెంట్. వింటర్ ఒలింపిక్స్ ఏ ఒలింపిక్స్ అయినా ఇంపార్టెంట్. మరి వింటర్ ఒలింపిక్స్ 2026లో నార్వేకు అగ్రస్థానం రావడం జరిగింది, ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది నార్వే. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? నార్వే అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు? సహజంగా పల్లెటూళ్ళలో చూడండి, నార్వే అంటే నారు, వరి నారు అంటాం కదా ఫ్రెండ్స్. వరి మల్లల్లో వరి నారు మనం వేయటం వల్ల వరి కంకులు తర్వాత ఒడ్లు వస్తాయనే విషయం పల్లెటూరు ప్రతి ఒక్కరికి తెలిసినట్టు. ఈ వరి నారు అంటే వరి నారుతో వచ్చేటటువంటి ఒడ్లు కంకులు కాబట్టి సహజంగా అది ఇంట్లో ఉపయోగిస్తాం కాబట్టి ఇటలీ అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. ఎక్కడ జరిగిందంటే ఇటలీ.
వింటర్ ఒలింపిక్స్. వింటర్ అంటే అందులో వింటర్ అంటే ఇంట్లో అని గుర్తుపెట్టుకోండి, అట్లైనా ఇటలీ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగిందంటే మిలన్ మరియు కోటినా. మిలన్ మరియు కోటినా దీన్ని కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మిలన్ మరియు కోటినా అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రామ్ అవుతుంది ఫ్రెండ్స్. మన అందరూ తెలుసు చాలా మంది క్విజ్ పోటీ లాంటిది చాలా రోజులు అది సాగింది. మీలో ఎవరు కోటీశ్వరుడు అనేటటువంటి ప్రోగ్రామ్ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. రీసెంట్ కూడా మనం తెలుసా మిలన్ మరియు కోటినా మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే ఈ నార్వే అంటే నార్వే అని గుర్తుపెట్టుకుంటే, వింటర్ అంటే ఇంట్లో అని గుర్తుపెట్టుకుంటే, మీలో ఎవరు కోటేశ్వరుడు అనేటటువంటి ఆ ప్లేస్ లో జరిగిందని గుర్తుపెట్టుకోండి. దీని యొక్క థీమ్ చాలా ఇంపార్టెంట్. థీమ్ కానివ్వండి, మోటో తర్వాత ఈ మస్కట్లు చాలా ఇంపార్టెంట్. థీమ్ అన్నా మోటో అన్నా ఒకటే కదా ఫ్రెండ్స్. మరి దీని యొక్క ఈ ఒలింపిక్స్ యొక్క థీమ్ ఏంటంటే ఇట్స్ యువర్ వైబ్. ఇట్స్ యువర్ వైబ్ చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇట్స్ యువర్ వైబ్ దీని యొక్క థీమ్ మోటో అనమాట. అదే విధంగా దీని యొక్క మస్కట్లు ఇంకా ఇంపార్టెంట్. మరి మస్కట్లు రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే టీనా మరియు అదే విధంగా మీలో. టీనా మీలో అనమాట. అంటే మీలో ఎవరైతే టీనేజ్ ఉంటారో అనే దానిలాగా మీరు గుర్తుపెట్టుకుంటే వాళ్ళు మరి ఈజీగా మీలో ఎవరు టీనేజ్. టీనా అంటేనేమో మరి లేదా మీలో ఎవరు టీ తాగుతారా ఏదో మీకు అనుకూలంగా అనమాట. అట్లా ఇవి రెండు కూడా మస్కట్ లాగా గుర్తుపెట్టుకుంటే అదేమో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్, ఇది మీలో ఎవరైనా టీ తాగుతారా, టీన్స్ ఎవరైనా ఉన్నారా అన్నట్టు దీన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం నాలుగిట్లో కనీసం ఖచ్చితంగా ఒక మూడింటిని మనం ఎలిమినేషన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అది మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ వింటర్ ఒలింపిక్స్ లో నార్వేకి వచ్చినటువంటి పథకాలు మొత్తం 41. మొత్తం మీద 8 స్వర్ణాలు వచ్చినాయి, 12 రజతాలు వచ్చినాయి, 11 కాంసాలు వచ్చినాయి. లాస్ట్ లో 1 గ్యాప్ తో ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అంటే స్వర్ణాలు, రజతాలు, కాంసాలు స్వర్ణక లాగా అనమాట. స్వర్ణాలు, రజతాలు, కాంసాలు అంటే 18, 12, 11 ఈజీనే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. టోటల్ గా 41 నార్వేకి రావడం జరిగింది. ఇక జనరల్ గా ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. జనరల్ టాపిక్స్ మరి ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ 2030లో చాలా చాలా ఇంపార్టెంట్. మనందరూ తెలుసు ఎప్పటి నుంచి చదువుతున్నట్టు రిపీటెడ్ బిట్. 2030లో వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుందంటే ఫ్రాన్స్ లో జరుగుతుంది. ఫ్రాన్స్ రాజధాని మనందరూ తెలుసు ప్యారిస్ లో జరగబోతుంది అనమాట. ఫ్రెంచ్ ఆల్ప్స్ అంటారు ఇక్కడ. ఫ్రాన్స్ లో జరగబోతుంది 2030లో. దీని అట్లా గుర్తు ఫ్రాన్స్ అంటేనేమో ఫాస్ట్ గా గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. వింటర్ ఒలింపిక్స్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారని, ఫాన్ ఎక్కువగా తింటారని మనకు అనుకూలంగా ఎన్నైనా గుర్తుపెట్టుకోవచ్చు. సైకాలజీలో కూడా ఉంటుంది ఫ్రాన్స్ కి సంబంధించి. అక్కడ ఉన్నటువంటి కల్చర్ని బట్టి ఒక బిట్ ఉంటుంది. అట్లా మీరు మీకు అనుకూలంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, అది వింటర్ ఒలింపిక్స్. అవన్నీ మీకు ఈజీగా ఉంటాయి అనేటటువంటి ఆలోచన నాకుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ రంజీ ట్రోఫీ విజేత జమ్మూ కాశ్మీర్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదొక ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్ అనగానే ఖచ్చితంగా బిట్టుపడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నో ఏళ్ల నుంచి 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి చూడండి ఫ్రెండ్స్, తొలిసారి కప్పును కైవసం చేసుకున్నది ఎవరంటే జమ్మూ కాశ్మీర్. రంజీ ట్రోఫీ అని గుర్తుపెట్టుకోండి. రంజీ ట్రోఫీ విజేత జమ్మూ కాశ్మీర్. అంటే 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలోనే మరి వీళ్ళు తొలిసారిగా రంజీ ట్రోఫీ అంటే అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ న్యూఢిల్లీలో రైజీనా డైలాగ్ 2026 సదస్సు జరిగింది. సహజంగా మన ఇండియాలో ఎక్కువగా సదస్సులు ఎక్కడ జరుగుతాయంటే న్యూఢిల్లీలో జరుగుతాయి. మరి రైజీనా అనేటటువంటి సదస్సు ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఇక దానికి సంబంధించి జనరల్ బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, మన న్యూఢిల్లీలో ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా దానికి థీమ్ ఎలా ఉంటుందంటే మన సంస్కార లాగా ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ సంస్కార థీమ్ ఇంపార్టెంట్. ఇక్కడ థీమ్ ఉంది సంస్కార, దృఢీకరణ, సర్దుబాటు, పురోగతి. ఇవన్నీ మనం రోజువారీగా వాడేటటువంటి ఏదైనా సరే. రైజీనా డైలాగ్ న్యూఢిల్లీలో జరిగిన, హైదరాబాద్ లో జరిగిన, తర్వాత ఇక్కడ విజయవాడలో జరిగిన, ఎక్కడ జరిగినా మన తెలుగు వారికి సంబంధించి ఏదైనా జరిగిందంటే మన సంస్కారానికి సంబంధించిన పదాలు ఎక్కువగా ఉంటాయి. తెలిగిపోయినా కూడా వాటిని అలా నాలుగిట్లో ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం, ఇంకా జస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా అంత ఇంపార్టెంట్. సుఖోయ్ 30 MK యుద్ధ విమానం అది మరి కూలిపోయింది. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదులే. కానీ జనరల్ గా ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ ఏమన్నా అంటే ఇక్కడ దినోత్సవాలు ఎప్పుడైనా ఫ్రెండ్స్ డైరెక్ట్ గా ఈ మధ్యకాలంలో దినోత్సవాలు అంటే ఏంది, ఇక్కడ బిట్ ఉంది చూడండి. ఇక్కడ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 20. ఇలా ఏం అడగడు ఫ్రెండ్స్. గతంలో అడిగేవాడు. గతంలో చాలా మంది ఏం చేసేవాడు, ఫిబ్రవరి 20 అనగానే సామాజిక న్యాయం అంటే ఏంది, ఈక్వల్ గా ఉండాలంటే ఫిబ్రవరి అంటే 2వ నెల 20 అంటే 2020 లాగా ఉంది. 2020 క్రికెట్ గానే ఉండి ఏదైనా ఈక్వల్ గా ఉంటుంది కదా, ఏదో అట్లా ఆశంగా చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్. థీమ్స్ అడుగుతున్నాడు. ఏదైనా థీమ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా థీమ్ ఉంది. అదే దీనికి ఒక థీమ్ ఉంది. అదేవిధంగా మాతృభాషా దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 21. దీనికి ఒక థీమ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేను హైలైట్ చేసిన ఇంపార్టెంట్. సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి. ఇవన్నీ కూడా ఈ డేస్ కి సంబంధించి థీమ్స్ కూడా మీరు ఒకసారి మరి చూడడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వెంటనే డిస్క్రిప్షన్ లో ఇక్కడ దాన్ని వెంటనే PDF నేను పెడతాను. దాన్ని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదే విధంగా ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి నుంచి నాకు కూడా ఫ్రెండ్స్ మరి సమ్మర్ హాలిడేస్ నాకు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ రేపటి నుంచి రెగ్యులర్ గా మీకోసం ఒక వీడియో కంటిన్యూషన్. ఎందుకంటే ఆంధ్రాలో అదేవిధంగా తెలంగాణలో టెట్ డిఎస్సికి సంబంధించి మిత్రులు చాలా మంది మరి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కసిగా చదువుతున్నారు. కాబట్టి మీకోసం నాకు కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. కాబట్టి మరి నేను మీకోసం రెగ్యులర్ గా ఒక వీడియో చొప్పున అంటే రేపు మార్నింగ్ నేనేం చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇది ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి అకాడమీ బుక్స్. నేను ఏదైనా ఒక వీడియో చేశానంటే ఫ్రెండ్స్, ఎక్కువగా నేనేం చేస్తానంటే అకాడమీ బుక్ ని ఎక్కువగా ఫాలో అవుతూ, అకాడమీ బుక్ లో అదేవిధంగా టెక్స్ట్ బుక్ లో ఉన్నదానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ,
అదర్వైజ్ తర్వాత మంచి నాణ్యమైనటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అప్ చేస్తూ నేను చెప్తూ ఉంటాను. రేపైతే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఫ్రెండ్స్ ఇది అకాడమీ బుక్స్. ఈ అకాడమీ బుక్స్ నేను పీడిఎఫ్ గా చేస్తూ ఇంగ్లీష్ మెథడాలజీ అంటే ఇంత ఈజీగా కూడా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా కొంచెం ఏదో నోట్స్ లో ఆడాడ రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. కానీ అలా కాకుండా రేపు నా వీడియోలో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి అకాడమీ బుక్ లో ఉన్నటువంటి దాన్ని పీడిఎఫ్ గా తీసుకొని దాన్ని హైలైట్ చేస్తూ ఒక 1 అవర్ నేను కష్టపడి దానికి ఒక కోర్స్ ఆల్రెడీ నాకు తెలిసినటువంటి కోర్స్ చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ క్రియేట్ చేసి మీకోసం రేపు ఇంగ్లీష్ మెథడాలజీతో రేపు నేను వీడియో మరి చేయడానికి ప్రయత్నం చేస్తా. సో ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్నటువంటి మరి మిత్రులు కొత్తగా ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరి ఇక్కడ లైక్ చేసేటటువంటి మరి అవకాశం నాకు ఇస్తే చాలా హ్యాపీగా ఉంటా కాబట్టి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ రేపు మీ ముందు ఈ మెథడాలజీ వీడియోతో మీ ముందు ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.